2000 సంవత్సరంలో నేను సి ఛానల్‌కి న్యూస్ హెడ్‌గా హైదరాబాద్ చేశా. తర్వాత తేజ టీవీకి రీజనల్ రిపోర్టర్‌గా విజయవాడకి మళ్ళొచ్చాను. ఆ టైంలో ఫస్ట్‌లో ఏంటంటే సాలరీ అంటే వాడు చెక్ పంపించేవాళ్ళు అక్కడి నుంచి మొదట్లో. ఆ చెక్ పంపిస్తే అదేంటి సన్ నెట్వర్క్ కదా, తమిళనాడోళ్ళు కదా, వాళ్ళు అక్కడున్న బ్యాంకులు ఏదో మెయిన్ బ్యాంకులతో అయితే ప్రాబ్లం లేదు. కానీ ఏబిఎన్ అమ్రో బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉండేది. ఏబిఎన్ అమ్రో బ్యాంక్. ఆ బ్యాంక్ చెక్ పంపించేవాళ్ళు. అది మామూలుగా గ్యారంటీ క్యాష్ అయ్యేది. కాకపోతే అప్పుడు రూల్ ఏంటి, ఆ చెక్కు శాలరీ చెక్కు హైదరాబాద్ ఆఫీస్కి వస్తుంది. హైదరాబాద్ ఆఫీస్ నుంచి నాకు విజయవాడలో ఇంటి దగ్గరికి రావాలి. ఇవన్నీ కొరియర్ 2 to 3 days పట్టుద్ది. అప్పుడు ఇక్కడికి వచ్చాక అది తీసుకెళ్ళి నేను బ్యాంకులో వేస్తే 45 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ చెక్ అంటారు. అంటే లోకల్ చెక్ అయితేనేమో 15 రోజులు, అవుట్ ఆఫ్ స్టేషన్ చెక్ అయితే అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి 45 రోజులు. నాకు 245 అయ్యేది. ఎందుకని, హైదరాబాద్ నుండి కూడా ఒక స్టాంప్ వేసి వస్తాయి. హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్ వాళ్ళు మళ్ళీ చెన్నైకి పంపిస్తే అప్పుడు డబ్బులు నా అకౌంట్లో పడాలంటే 90 రోజులు పట్టుద్ది. మధ్యలో ఏది ఈ సెలవులు అవన్నీ లెక్కేసుకుంటే అట్లీస్ట్ మొదట్లో 90, తర్వాత 45, 50 రోజులు. అంటే ఈ నెల జీతం 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వచ్చేదన్నమాట. ఈ తిప్పలు తగ్గాలంటే ఏంటి స్వామి అని చెప్పి ఆ బ్యాంక్ మేనేజర్ని అడిగితే, దాన్ని డిస్కౌంట్ చేయించండి, డిస్కౌంట్ వలన కొంత డబ్బులు కోల్పోతారు మీరు అని చెప్పారు. సరే ఎంత పోతుందంటే ఒక 250 రూపాయల దాకా పోతుందండి అన్నారు. సరే డిస్కౌంట్ చేయండి అని వచ్చే జీతం 5,000 రూపాయలు, కటింగ్ బోను 4,100 రూపాయలు వస్తుంది. అందులో 250 రూపాయలు బోను తీసుకునేవాడిని. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయాక ఇంకో మేనేజర్ గారు వచ్చారు. ఆయన డిస్కౌంట్ రేటు పెరిగిందండి, 550 రూపాయలు అయితే అన్నారు. అంటే 3,500 చేతికి వస్తుంది అనమాట. సరే కానివ్వండి అన్న. ఆ తర్వాత ఇంకొక మేనేజర్ గారు వచ్చారు. ఇదంతా ఏడాదిన్నర టైంలో అనుకుంటా. ఈ చెక్కులు ఏబిఎన్ అమ్రో బ్యాంక్ అంటే నేను ఎక్కడ వినలేదు అసలు, ఆ చెక్కు నేను డిస్కౌంట్ చేయలేను అని చెప్పారు. అంటే ఈ 300, 500 పోయినా ఏ నెల డబ్బులు ఆ నెల వస్తాయి అనుకుంటే ఇబ్బంది అయింది. అప్పుడు ఇక మళ్ళీ మా వాళ్ళకి చెప్తే అప్పుడు హైదరాబాదులో మిగతా రిపోర్టర్లతో పాటుగా నాకు కూడా అక్కడ ఆంధ్ర బ్యాంక్లో ఒక అకౌంట్ ఇచ్చారు. అప్పుడు శాలరీ తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి, ఇది ఇక్కడి నుంచి అప్పట్లో 12 గంటల జర్నీ, రాత్రి 8 గంటల బస్సు ఎక్కితే అక్కడికి ఉదయం 8 గంటలకి చేరేవాళ్ళం సింగిల్ రోడ్లు. అప్పుడు వెళ్తే అక్కడే బస్ స్టాండ్లోనే గబగబా స్నానం, కానీ ఏది స్నానం అంటే డబ్బులు పెట్టి ఆ టాయిలెట్కి 2 రూపాయలు ఇచ్చే దాంట్లోనే గబక్కన నీళ్ళు పోసేసుకుని సిటీ బస్సు ఎక్కేసి అదేది నిమ్స్ దగ్గర దిగితే ఆ ఎదురు సందులో వెళ్తే అక్కడ క్యూ లైన్ ఉండేది అప్పటికే. ఆ క్యూ లైన్లో నుంచుంటే 10:30కో 11కి వస్తాడు ఒక ఆయన, తలుపు తీసి 10:30 ఆ టైంకి మన చేతికి టోకెన్ ఇస్తాడు. ఆ తర్వాత లోపల ఉండొద్దు అంటారు. అందరూ టోకెన్లు తీసుకున్న వాళ్ళందరూ లోపల ఉంటే ఎట్లాగా, ప్లేస్ చిన్నది కాబట్టి బయటికి వెళ్ళి నుంచోండి అంటారు. ఆ తర్వాత ఆయన పిలుస్తాడు. ఆ పిలిచేది ఏం మైక్లో కాదు, నోటితో కేకేస్తాడు. ఆ టైంకి మనం కనుక లేకపోతే అకౌంటెంట్ పిలిచినప్పుడు మళ్ళీ మధ్యాహ్నము సాయంత్రం దాకా ఆగాల. అట్లాగా మధ్యాహ్నం 2 ఆ టైంకి 1:30, 1 గంటకి మళ్ళీ భోజనం బ్రేక్ ఆపేసేసి 2ంటికి మళ్ళీ అట్లాగా డబ్బులు తీసుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత కాలంలో ఎప్పుడో 2-3 నెలల తర్వాత అనుకుంటా, 2-3 నెలలు ఏంటి, ఒక 8 నెలలో 9 నెలల తర్వాత ఏటీఎం కార్డు వచ్చింది, ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం. అప్పుడు అమ్మాయ అనుకున్నటువంటి రోజులు. ఇదంతా ఎందుకు ఈ సుత్తి అంతా చెప్తున్నా అంటే, చెక్కు ఇస్తే కూడా అంత తిప్పలు ఉండేది. ఇప్పుడు చెక్కు ఇట్లా బ్యాంకులో మనకిస్తే మనం ఆ బ్యాంకుకి సంబంధించిన బాక్స్లో వేస్తే 24 hours to 48 hours పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళకి కూడా. అయితే దీన్ని ఒక్క రోజులో కాదు, ఒక్క గంటలో పరిష్కరించేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్బీఐ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుందట. October 4 నుంచి కొత్త విధానం అట. ప్రస్తుతం చెక్కులు నగదుగా మార్చుకునే దాదాపు 2 రోజులు టైం పడుతున్న నేపథ్యంలో గంటల వ్యవధిలో క్లియర్ చేస్తారు. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ సిటీఎస్లో మార్పులు చేయబోతున్నారు. బ్యాచ్ల వారీగా ప్రాసెసింగ్ కాకుండా ఇక మీద ఆన్లైన్ రియలైజేషన్ సెటిల్మెంట్ విధానాన్ని 2 దశలు అమలు చేస్తారు. దీంతో బ్యాంక్ 10 గంటల చెక్కును స్కాన్ చేసి కొన్ని గంటల్లోనే పాస్ చేసేయబోతున్నారట. చెక్కుల క్లియరెన్స్కి ప్రస్తుతం T+1 విధానం అమలవుతుంది. దీన్ని కొన్ని గంటలకు తగ్గించేలా తీసుకొచ్చే నూతన విధానంతో చెక్ క్లియరెన్స్ సామర్థ్యం మెరుగుపడుతుందని ఆర్బీఐ ప్రకటనలో చెప్పింది. తద్వారా కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే
ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్తో నిరంతర క్లియరింగ్కి మార్చాలని నిర్ణయించినట్టు సర్క్యులర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమలవుతున్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ విధానాన్ని 2 దశల్లో మారుస్తారట. అక్టోబర్ 4 నుంచి మొదటి దశ, వచ్చేడాది జనవరి 3 నుంచి రెండో దశ అమలు చేయబోతున్నారట.